బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాము. స్టేషన్ మొత్తం రినోవేట్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే శబరికి అయితే పోతున్నాము. మన ముంగట ఉన్నది శబరి ఎక్స్ప్రెస్ అన్నమాట. వెంకలు ఉన్నది కాదు, ముందుంది, చూపించాలి ఇంకా. ఇప్పుడు అయితే మనమైతే టైం వచ్చేసి కరెక్ట్ 12:20కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ట్రైన్ ఎక్కుతాము. ఈ జర్నీలో అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం మేమైతే. ఇంకా మా తమ్ముడు రాలే, ఆడు తప్పిపోయాడు అనమాట. ఇక వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాడు వచ్చినాక ట్రైన్ ఎక్కుదాం. మా జర్నీ అయితే మొత్తం ఎట్లుందో ఒకసారి అయితే వీడియో అయితే చూడండి మొత్తం కంప్లీట్గా. జల్దీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రావెలింగ్లో చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట మనము. ఈ ఫోన్ నాది కాదు, మా చెల్లేది. మళ్ళీ మీరేమో అనుకోకండి. మా చెల్లెని చాలా రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకున్నా. మా చెల్లె చూస్తుంది ఆడికి వెళ్ళి. చెల్లె మళ్ళీ బాయ్. మొత్తం వీడియో అయితే చూడండి గాయ్స్. మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కినాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక మా కార్ వేసి పడ్డది అనమాట. ఇగో ఈడ కూర్చుంటాడు, నేను ఈడ కూర్చొని భజన అయితే చేస్తాం అనమాట ట్రైన్ మొత్తంలో. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. ఇక ఒక్కొక్క గేర్ పడ్డది. మొత్తం అయితే 6 మెంబర్స్ అయితే పోతున్నాం మేమైతే. ప్రెసెంట్ అయితే ఇంకా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదన్నమాట. 12:20 కదా, ఇంకొక 7 minutes ఉందన్నమాట. చలో ఈ ట్రిప్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నమాట. మాకైతే విండో సీట్ పడ్డది, చాలా బాగుంటుంది విండో సీట్. కానీ ఎండ కూడా అట్లనే కొడుతుంది అన్నమాట. చూడాలి, ఒకవేళ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మన జర్నీ ఎట్లుంటుందో చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12:45 అవుతుంది అనమాట. ఇప్పుడు చెల్లపల్లి స్టేషన్లో అయితే ఉన్నాం మనము. ఇదే మన కొత్త చెల్లపల్లి స్టేషన్. మనం చెల్లపల్లి నుంచి అయితే స్టార్ట్ అయినాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నల్గొండ అనమాట. ఇక్కడ నుంచి నల్గొండ మనం రీచ్ అయ్యే వరకు 2 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డైలీ అయితే మనకైతే శబరి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. ఎగ్జాక్ట్ 12:27కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో స్లీపర్ కాస్ట్ వచ్చేసి మనకి 640 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి త్రివేంద్రం డైరెక్ట్ ట్రైన్ అనమాట. ఎవరైతే అనంత పద్మస్వామి టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు లంచ్ టైము. శివాడు వేస్తుండు. శివాడు ఏం తెచ్చిండు అంటే పన్నీర్ కర్రీ తెచ్చిండు. పన్నీర్ కర్రీ మా తమ్ముడు ఆడు పన్నీర్ మంచిగా ఉందా? సూపర్ ఉందా? స్పెషల్ గా మా అమ్మ వండింది. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతా మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు తారి పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? చాలు అంట వాళ్ళ మమ్మీ వీడియో వస్తే థ్యాంక్స్ ఆంటీ. చాలు కొంచెం తర్వాత ట్రైన్ అయితే ఖాళీ ఉంది, కొంచెము మధ్యలో నిండుతుంది. ఇక ఇలాంటి ఫుడ్ ట్రైన్లో తింటా అనుకోలే అసలు. వీడియో రికార్డ్ కాదు అయినా మనం బాయ్ బాయ్. ప్రెసెంట్ మనమైతే నల్గొండ స్టేషన్కి అయితే వచ్చాము. టైం వచ్చేసి ఎంత అవుతుందో టైం చూసాము మనం. టైం ఎగ్జాక్ట్ 2 అవుతుంది, 2:06. నల్గొండ స్టేషన్లో అయితే ఆగింది ట్రైన్. ఫుల్ హాట్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ ట్రైన్ జర్నీ చేస్తే కంపల్సరీ మీ ఫుడ్ అనేది తెచ్చుకోండి, అంతే కదా. అవాయిడ్ ట్రైన్ ఫుడ్ అనమాట. ఏమన్నా తింటారు. అన్నా నమస్తే, 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. తింటారు. సాయి మొత్తం ఏదో చేస్తుండు. సాయి ఎందుకురా సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడద్దురా, మనం ఏం తప్పని చేస్తలేము. పన్నీర్ ఫ్రై ఉంది కావాలా? విష్ణు వాళ్ళ మమ్మీ చేసింది పన్నీర్ ఫ్రై. ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు ఈ వీడియో చూస్తే ఈ విష్ణుబాబు తింటుండు. చాలా టేక్ కేర్ చేసుకుంటున్నాం విష్ణుబాబుని. అంతేనా? వేసుకోరా. ఎట్లుంది పులిహోరా? మంచిగా ఉందా? తిరుమల మంచిగా. మీ బొమ్మడికి ఫోన్ చేయి. ఇప్పుడు చేసి వచ్చేమాను. బ్యాగ్ ఉందా మీ బొమ్మడి దగ్గర? సరే టీసీ అని చెప్పలేను.
ఇప్పుడు వచ్చింది బాగా కన్ఫర్మ్ చేస్తా అని చెప్పిండు. అర్థమవుతుందా? ఆపోజిట్ ఉన్నారు. తీసుకున్నా వడబడే తీసుకున్నా పచ్చడి, అది టమాటా పచ్చడి. అరే ఇరా కొంచెం తీసి ఇగో ఇంట్లో స్కూల్ తీరా. మనం ప్రెసెంట్ అయితే ఈ ట్రైన్ అయితే మన చెల్లపల్లి తర్వాత అయితే ఇక్కడ అయితే ఆగింది నల్గొండ స్టేషన్లో. ఫుల్ హాట్ ఉంది క్లైమేట్ అయితే చాలా. చెల్ల ఇక మన మనలో అయితే ఫుడ్ తింటారు కదా. మీరు 7 వరకు మీరు 7 వరకు గుంటూరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు ఆంధ్రాకి అయితే ఎంటర్ అయినాము. 4 అవుతుంది టైం వచ్చేసి. ఇక ఉంగల్ రీచ్ అయ్యే వారికి 7 అవుతుంది అనమాట. విష్ణువాడు ఫోన్ యూజ్ చేస్తూనే ఉన్నాడు. ఆంటీ ఏం మాట్లాడతలేడు, ఎంత చెప్పినా వింటలేడు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇంటికి పోయినాక ఒకసారి ఇచ్చుకోండి. ఇక ఈడైతే మొత్తం చూడుది ఈడ అబద్ధాలు చెప్తుండే. 4 అవుతుంది టైం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఎందుకంటే నేను 4 అని చెప్పిన, నువ్వు మళ్ళీ 4:30 అవుతుందని చెప్పిన. మరి అంటే చూపించిన ఏం కాదు, అది ఉల్టా రాయమని చెప్తా. 4 అవుతుంది టైం చెప్పింది తిన్నోరి. అయితే మేమైతే ఇప్పుడు గుంటూరులో అయితే ఉన్నాము. మీకు కనిపిస్తున్నాయని గుంటూరు కారం అనమాట. వేడైతే ఫుల్ ఇట్లా మాకైతే స్మెల్ వస్తుంది, మిర్చి స్మెల్. ఇక మనకు పక్కన అయితే మొత్తం మన మలయాళీ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్కి అయితే విజిట్ అయితే చేసిరంట. నేనైతే వాళ్ళని డీటెయిల్స్ అయితే అడిగినాను ఎక్కడెక్కడ అంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే తిరిగిరు. ఇక మేము కూడా అందుకోసం మేము కేరళ అయితే పోతున్నాం కదా, ఇక వాళ్ళతో మంచి టైంపాస్ చేసుకుంటాం. మేమైతే ఇక ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ వద్దురే ఆజాము అది చూడు చూడు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. రాళ్ళు వస్తాయి, నువ్వు అన్ని స్టాండ్లు చేయకు. ఏం లేవు, ఒక్క నిమిషం, దగ్గర ఏం లేవు. ఈ మనిషి చూడండి ట్రైన్ మొత్తం ఫుల్. మన ట్రైన్ అయితే చూడండి ఎట్లా టర్నింగ్ అవుతుందో. ఒంగోలు జంక్షన్ అనుకుంటా నాకు తెలిసి. ఒంగోలు స్టేషన్కి అయితే రీచ్ అయినాం అనుకుంటా. పాపా మా సీట్ వచ్చేసి S7 అన్నమాట. నేను చెప్పలే ఇంతవరకు, అందుకోసం ఇప్పుడు చెప్తున్నా. S7 అన్నమాట. S7లో ఎవరా నంబర్ 47. ఇక్కడ ఎవరు లేరంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాము, ఎందుకంటే విండో వ్యూ కావాలని చెప్పేసి. వాటర్ కోసం అయితే ఆయనము ఇక్కడ రీఫిల్ చేసుకున్నాం. వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడైతే 2 బాటిళ్ళు ఫిల్ చేసుకున్నాము. ట్రైన్ లోపలికి అయితే ఎక్కుతాం ఇప్పుడైతే. ట్రైన్ అయితే ఫుల్ స్పీడ్గా అయితే పోతుంది, 100 మీద పోతుంది అని కూడా. గుంటూరు స్టేషన్ అయితే దాటినాము. ఇక ఫుల్ బిజీలో ఫోన్ మాట్లాడుతుండు. ఫేస్ వాష్ చేసుకొని వస్తాడంట. ఫుల్ ఒంగోలు దాటినాక జర క్లైమేట్ అనేది కూల్ అయింది, చాలా కూల్ అయింది, చాలా అంటే చాలా బాగుండదు. అట్లా మనం జస్ట్ ఫనీ నేను అదే యాడ్ చేస్తాను. వాడు చెప్తున్నా అని నేను యాడ్ చేయక బాగుండదు అట్లా. ఇది చూడండి ఫోన్ మాట్లాడుతుండు మొత్తం బిజీగా. ఇడు ముఖం కడుక్కొని వస్తాడంట. ఇడు ముఖం కడుక్కొని వచ్చిండు. అదైతే చెప్పాడు ఇక.
నిజంగా తెచ్చుకోలేరా ఛార్జింగ్? అవునరా మీరు తెచ్చుకో. అరే నీ సీ కేబుల్, నాది కూడా సీ కేబుల్ అయిపోయింది బరాబరు. ఇంకేడా పెట్టుకుంటాం? ఇప్పుడైతే మేమైతే గుంటూరు మీకు చూపించినాను కదా, ఇక్కడ నుంచి గుంటూరు స్టేషన్లో అయితే వాటర్ రీఫిల్ చేసుకున్నాము. మీరు కంపల్సరీ ఎండాకాలంలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారంటే కంపల్సరీ ఒక పెద్ద క్యాన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే రైల్వే స్టేషన్స్లో రీఫిల్ ఉంటుంది, మనమైతే ఈజీగా రీఫిల్ చేసుకోవచ్చు. ఇంకా కూల్ వాటర్ అనమాట. వాటర్ అయితే సూపర్గా ఉంది. రైల్వే వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలన్నమాట, ఎందుకంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్. ఎందుకంటే ఫుల్ క్లైమేట్ ఉంది. మీరు చూడండి క్లైమేట్ అయితే ఎట్లుందో, మొత్తం కొబ్బరి చెట్లు ఈడికెళ్ళి స్టార్ట్ అయిపోయింది అనమాట ఆంధ్రాలో. ఇక మనం నైట్లో మనం ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా, మధ్యాహ్నం తిన్న ఫుడ్డే ఇక నైట్లో మేము ఎక్కువనే తెచ్చుకున్నాము. ఇక నైట్లో అయితే తింటాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అవుతుంది, టైం అయితే అవుతుంది తినే టైం అయితే. ఇక కొంచెం సేపు అయినాక అయితే తిందాము. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే తింటున్నాము. పులిహోర, చపాతి. గేమ్ ఆడుతారు, ఫుల్ గేమ్ ఆడుతారు. 6 members. ట్రైన్ ఫుల్ స్పీడ్లో పోతుంది చూడండి, సూపర్ ఉంది. ఆంటీ పన్నీర్ ఫ్రై చాలా బాగా చేసిరు ఆంటీ, చాలా టేస్ట్ ఉంది. కృష్ణ మన లేడవైనా అందరితో కలిసిపోయి లూడో ఆడతారు. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా భయ? అరే ఎవరు గెలుస్తారో చూసాం మనం. మొత్తం వీడియో అయితే చూడండి. నెక్స్ట్ మ్యాచ్ పెట్టి వీళ్ళు ఈసారి ఎవరు గెలుస్తారో చూసాం. సాయి, విష్ణు, చింటూ, కేరళ బ్రో. ఓకే, అల్తాఫ్, విష్ణు, సాయి, చింటూ ఎవరు గెలుస్తారో చూసాం. ఆడే చింటూ. ప్రెసెంట్ మనమైతే రేణుగుంట స్టేషన్లో అయితే ఉన్నాము. ఎందుకు అయినామంటే కోక్ బాటిల్ తాగుదామని అయినాం. శివబాబు అయితే ఇగో బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఈ బోర్బన్ బిస్కెట్లు తింటారు పోరగాళ్ళు. ఈ పోరగాడైతే మొత్తంకి అయితే బోర్బనే కావాలంటుండు. ఛాయ్ కావాలంట. ఛాయ్ తాగుతావారా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీ కోక్ తీసుకొని ఛాయ్ తాగుతా అంటే ఏమ్రా? చూడండి ఇప్పుడైతే మనం రేణుగుంట స్టేషన్, ఇంకా మనకి ఆల్మోస్ట్ తిరుపతి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము. దాని తర్వాత మనకు తమిళనాడు వస్తుంది. ఫైనల్గా అయితే మనమైతే తమిళనాడు అయితే రీచ్ అయినాము. తమిళనాడు మనము ఆల్మోస్ట్ 1:30 లోపల అంటే ఎంటర్ అయినాం. కానీ ఎంత వండుకున్నా ఫుల్ వాన పడుతుంది, ఫుల్ కూల్ ఉంది అన్నమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్ ఉంది. అందరూ అయితే వండుకున్నారు. ఈడోరు స్టేషన్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు తమిళనాడు అన్నమాట. టైం చూడండి 5:58 అవుతుంది. మార్నింగ్ ఫుల్ వాన పడ్డది, సర్ది అయిపోయింది అనమాట. ఎందుకంటే క్లైమేట్ ఒకటేసారి చేంజ్ అయ్యే వరకు మీకు చేంజెస్ అయితే చాలా వచ్చినాయి. చూడండి చాలా పెద్దగా ఉంది స్టేషన్ అయితే. మా వాళ్ళ దగ్గర పోదామని చెప్పి నడుచుకుంటూ అయితే పోతున్నా. క్లైమేట్ చూడండి ఎట్లుందో, క్లైమేట్ చూసి నీకు అర్థమైపోతుంది ఎంత కూల్ ఉందంటే చాలా కూల్ ఉంది. కానీ వెదర్ అయితే సూపర్ ఉంది. కానీ కంపేర్ టు నిన్న చూసుకుంటా మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంది.
మా వాళ్ళది క్లైమేట్ చూసాడా ఎంత కూల్ ఉందో. ఇప్పుడైతే మనమైతే ట్రైన్ చాలా స్పీడ్ పోతుంది. క్లైమేట్ చూడండి ఒకసారి. అయితే 100 కొడుతున్నాం మనోడైతే మొత్తం ఇచ్చి పడేస్తున్నాడు చూడండి. అంటే నార్మల్ ఒక 100 కిలోమీటర్స్కి ఒకసారి అయితే ఆపుతుండు మేము చూసిన మాటకైతే. క్లైమేట్ అయితే ఫుల్ చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత కూల్ ఉందని చెప్పేసి. అయితే తమిళనాడులో ఉన్నాం కదా, క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ చేంజ్ అయింది. అసలు నా వాయిస్ కూడా అంత ఇస్తలేదు, ఎందుకంటే నైట్ ఫుల్ సన్న అవుతుండే. ఇక్కడ విండో చూసినా కదా, ఇది ఓపెన్ చేసి ఉండే, అందుకే ఫుల్ అంటే ఫుల్. ఎంత మార్నింగ్ అయితే చాలా వేడిగా ఉండే. ఇప్పుడైతే ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా, గొంతు అయితే పట్టేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే కేరళకి అయితే ఎంటర్ అవుతాము. మళ్ళీ కోయంబత్తూరులో అయితే ట్రైన్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ కేరళ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత చూపిస్తే అక్కడ కూడా చాలా బాగుంటుంది క్లైమేట్ అనమాట. ఇది నేను ట్రావెల్ చేసేది థర్డ్ టైం అనమాట శబరిమలకి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే లైఫ్లో ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయాలి టెంపుల్ని. కంపల్సరీ ఒక్కసారైనా పోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైతే పోలేదో వాళ్ళు మనం ఏం చెప్పలేము. కానీ మనమైతే కోయంబత్తూరు స్టేషన్కి అయితే వచ్చినాము. టైం వచ్చేసి అరౌండ్ 7:35 అవుతుంది కోయంబత్తూరు స్టేషన్లో. ప్రెజెంట్ ఇక మేమైతే ఇప్పుడు బిస్కెట్లు అయితే తింటున్నాము. వాళ్ళు ఇవ్వలే, మాకు ఆకలిస్తుందని చెప్పి బిస్కెట్లు అయితే తింటున్నాం. ఇక అయితే ట్రైన్ అయితే ఆగింది. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా, బిస్కెట్లు తింటున్నా అని చెప్పినా కదా, అందుకోసమనే ఈ ముంగట అయింది రా ప్రయాగ్రాజ్. ఇది కోయంబత్తూరు జంక్షన్ అంట, సెంట్రల్. చల్లగా అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది. కొంచెం హాట్ వెదర్ కంటే కూల్ వెదర్ బాగుంది. ఇప్పుడు మొత్తం కేరళ నెక్స్ట్ పాలకాడ్ వస్తుంది. అప్పటి నుంచి కేరళ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తము మనము ఆల్మోస్ట్ కేరళ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి చెప్పినాక 7:36 అవుతుంది ఇప్పుడైతే ప్రెజెంట్. వీళ్ళందరూ వండుకుని వీళ్ళు లేసాడేమో అని చెప్తే లేసలేడు. వీడు వండుకుండు, విష్ణువాడు కూడా వండుకుండు, మా తమ్ముడు కూడా వండుకుండు. వీళ్ళ బొమ్మడితే కోమ అనుకుంటా, తెలియదు కాదు, వండుకుండు, చాలా వండుకుండు. మేమిద్దరం జల్దీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. స్నానం చేద్దాం అనుకున్నాం కానీ చూద్దాం, బాత్రూమ్లు మంచిగా లేవు కొంచెం, అయితే అట్లా అని చేయలే. చూద్దాం టైం చేసే ప్రకారం ఇక మేము ఎరిమెల్లో స్నానం చేస్తాము. ఒకవేళ అక్కడ మొత్తం వీడియో అయితే పెడతాను, ట్రావెలింగ్ అయితే పెడతాను సపరేట్ వీడియో. ఇక ట్రావెలింగ్ దిగిన తర్వాత నుంచి మళ్ళీ మీరు ఎలా టెంపుల్కి రీచ్ కావాలో అది కూడా పెడతాను. మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే, ఎందుకంటే చాలా బాగుంటుంది వీడియో. ఎందుకంటే కంపల్సరీ అయితే రండి మీరైతే ఒకసారి. ప్రతి మంత్ టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది, కానీ మేము ఇప్పుడు చాలా గ్యాప్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి పోతున్నాము. బర్త్డే అని చెప్పేసి అయ్యప్ప స్వామి బర్త్డే అయితే అయిపోయింది, ఇక మాకు టికెట్ దొరకాలి అనమాట. రీసెంట్ మనం అయితే కేరళకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి క్లైమేట్ చాలా బాగుంది, మీకైతే చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంది. మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు అనమాట. వెల్కమ్ టు కేరళ అన్న. మలయాళి పుండు అన్న, పుండు పుండు ఉండి యారా నా ముంజలుండు, ముంజలు నా ముంజలుండు దేవ, ముంజలు మలయాళి నా పుంజుడాలి పుండు. మనమైతే ట్రైన్ అయితే ఆగింది. ఈడేమో చెప్తుండు, ఈయన గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈ ముంజలు కొండలు అంట చూడండి, చాలా బాగున్నాయి కొండలు. ఓడరాడు కాలు నొక్కుతుంది. ట్రైన్ స్టార్ట్ అయితే బే లేవు నీ అమ్మాయి. అరే అరే కిందికి దిగినాడు, ట్రైన్ స్టార్ట్ అయింది అనుకో, ఎక్కలేవు బే. నాడు ఎక్కువ మీదకి ఎక్కురా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఎక్కువ జల్ది ఎక్కువ. కొండలు ఏం చూస్తుండేడు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా
మనిషి మారడు, మారలేడు. ఓడి కనిపించింది. అరే ఇక్కడ పోలే మన ఉంటే చూసుకోవా, ఇక్కడ దీపిన చూస్తాం మేము తర్వాత. నంబర్ నంబర్ చెప్పు. Just now we reach Palakkad Junction. We are drinking chai. అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. Chaya, no coffee. సూపర్ ఉండు, సూపర్. జంక్షన్ లో మన చాయ్ పీయడం, మన చాయ్ పీను మన లోడు ఆడును, మన లోడు ఆడును మన చాయ్. మన పాలకాడ జంక్షన్ సూపర్ ఉండు చాయ్. ఎలా ఉండదురా చాయ్, సూపర్ ఉండే. ప్రెసెంట్ మనం అయితే ఏసీ కోచ్కి వచ్చినాము. అక్కడ చాలా వేడి ఉందని చెప్పేసి ఏసీ కోచ్కి అయితే వచ్చినాం. శివాన్ని అక్కడ కూర్చోబెట్టినాము, శివాన్ని. ఇక ఏసీలో కూర్చొని స్వామి టికెట్ జరుగుసేపు కూర్చొని రిలాక్స్ కానీ అంటే వచ్చినాం. ఇక 1 అవరే కదా, కొంచెం సేపు కూర్చొని ఇక పోతాము. ఇక అడిగి పోయిన తర్వాత అక్కడ ఎట్లా క్లైమేట్ ఉంది, ఆ నుంచి ఎట్లా పోవాలి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోలో. అయితే మొత్తం వరకు అయితే చూడండి. మనోడు చూడండి ఏడ కూర్చుండు. సామాన్ మంచిగా ఏసీలో కూర్చోమని మీరు ఛాన్స్ ఇచ్చారు. సూపర్ స్లీపర్లో అయితే 1 కిలోమీటర్ అన్నమాట, 1 కిలోమీటర్. ఇక ఎర్నాకుళం టౌన్, ఇది ఎర్నాకుళం టౌన్. ఇక్కడ నుంచి మనకైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చింగనూరులో. చింగనూరులో దిగిన తర్వాత మా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మొత్తం టెంపుల్కి అయితే ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ అయితే పెడతాము. ఫైనల్గా అయితే మనమైతే చెంగనూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. 2 o'clock అయితే మనం ముంగట ఉన్నది కదా అదే చెంగనూరు. ఇడికెళ్ళి అయితే మనం బస్ తీసుకొని శబరికి అయితే పోదాం. చలో బాయ్.